హలో హాయ్. నేను మీ మహబూబ్ ఎస్కే ఛానల్. ఈ ఛానల్ని మీరు ఫాలో అవుతున్నారు, లైక్ చేస్తున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను చిన్న ఎగ్జాంపుల్, చిన్న మాట చెప్తాను. ఒక ఒక చెట్టు మీద ఒక పిచ్చుకుంటుంది. పిచ్చుక ఏం చేస్తుంది, ఇద్దరు పిల్లలు పుట్టారు. పిచ్చుకకి ఇద్దరు పిల్లలు పుట్టినాయి. పుడితే ఇంకా రోజు ఫుడ్ కోసం ఆ పిచ్చుక బయటికి వెళ్ళి ఎక్కడెక్కడో కష్టపడి తీసుకొచ్చి అది పిల్లలకి పెంచి పెద్ద చేస్తుంది, పిల్లలకి పెడుతుంది. పిల్లలు కొంచెం కొంచెం పెద్ద అవుతున్నాయి. ఇంకా కొన్ని రోజులు ఉండే తర్వాత చాలా కష్టంగా ఉంటుంది. అది దొరకటం లేదనమాట, దానికి ఫుడ్ దొరకటం లేదు. దొరకకపోతే ఇంకా చాలా బాధపడుతూ ఉంటుంది. అయితే ఒకరోజు ఏం చేస్తుంది, ఇంకా తిరిగి తిరిగి వచ్చి ఒక చెట్టు మీద కూర్చుంటే ఇంకా బాధతో వెళ్తే నేను పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారే, పిల్లలకి నేను ఫుడ్ పెట్టాలా, నా పిల్లలకి ఫుడ్ పెట్టకపోతే ఎలాగా ఎదురు చూస్తూ ఉంటాయి కదా, నేను ధాన్యం తీసుకెళ్ళాలా అని చెప్పేసి అది అనుకుంటా బాధపడతా కూర్చుంటుంది కొమ్మ మీద. అప్పటికి ఒక పిచ్చుక వస్తుంది. ఒక పిచ్చుక వచ్చి ఎందుకు బాధపడుతున్నావు, ఏంది అలా ఉన్నావు అని చెప్పేసి అడిగితే ఏం లేదు, నా పిల్లలు ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు. నేను ఈరోజు నాకు ఎక్కడ ఏది దొరకలేదు వాళ్ళకి పెట్టడానికి, అది ధాన్యం కానీ ఏది దొరకలేదు, వాళ్ళకి పెట్టడానికి నాకు దగ్గర ఏమి లేదు కూడా, ఏమీ దొరకలేదు. ఏం చేయాలో, ఇంటికి వెళ్తే ఎలా చేయాలోనని ఆలోచిస్తున్నానని చెప్పేసి అంటుంది. అంటే ఇంకా ఆమె పిచ్చుక తీసుకెళ్ళి ఆమె దగ్గర ఉందో లేకపోతే వేరే చోట నుంచో ఎక్కడో ట్రై చేసి అదంతా ఇంకా ఇచ్చి పంపిస్తే ఇంకా పిల్లలకు పెట్టుకుంటుంది. అప్పటికే హ్యాపీగా ఉంటుంది. ఇంకా కొన్ని రోజులు ఇంకా అట్లనే చేస్తూ ఉంటుంది. వాళ్ళకి పెట్టడానికి కొంచెం కష్టంగా ఉండి దొరక్క ఫుడ్డు వాళ్ళకి పెట్టుకుంటూ ఈ పిచ్చుకు తినటం మర్చిపోయింది. అయితే కాస్త తినటం, వాళ్ళకి బాగా పెట్టడం అలా చేస్తుంది. ఇంకా కొన్ని రోజుల తర్వాత దానికి బాగా ఇంకా వీళ్ళకి రెక్కలు వచ్చి గూట్లో నుంచి ఎగరడం, అది కొమ్మల మీద ఆడుకోవడం అలా ఇలా చేస్తున్నాయి. చేస్తే ఇంకా ఏంటి ఫుడ్ కోసం చూసుకోవడం లేదు ఈ పిల్లలు. ఇంకా అమ్మ తెస్తుంది, మేము తింటాం కదా ఇంకా అన్నట్టు వాళ్ళకి బాధ అనేది తెలియకుండా హ్యాపీగా ఎగురుకుంటా ఆడుకుంటా ఉంటున్నాయి. ఇంకా కొన్ని రోజులకి ఇదేం చేస్తుంది, ఇంకా బాగా పిచ్చుక్కి చాతగాక ఒక చెట్టు కింద కూర్చుంటుంది.